మహాకుంభమేళ అనేది ఒక అద్భుతం. అందులో 63 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడం మరో అద్భుతం. ఇప్పుడు గంగా యమున సరస్వతి సంగమంలో ఇంతమంది పుణ్యస్నానాలు చేయడమే కాకుండా ఇప్పుడు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరిగింది. ఇదొక అద్భుతం పక్కన పెడితే, ఇంకొక అద్భుతం ఏంటంటే మరో సంఘటన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించబోతుంది. దాదాపు 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులతో అలాగే వాలంటీర్స్తో అక్కడ దాన్ని శుభ్రపరిచే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇంతకుముందు కూడా 2019లో అర్ధకుంభమేళాకి 10,000 మంది కార్మికులు అయితే ఈ విధంగా పారిశుద్ధ్య కార్మిక పనులు అయితే చేశారు. ఇప్పుడు 15,000 మందితో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ వినూత్న కార్యక్రమానికి అయితే తెరతీసింది. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రయాగ్రాజ్ మేయర్ గణేష్ క్యాసర్వాని, మహాకుంభ్ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక 3 రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక 2019లో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాలో 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ ఇదే మహాకుంభమేళ 2013లో జరిగింది. మన 2019లో జరిగింది అర్ధకుంభమేళ. ప్రతి 6 సంవత్సరాలకి జరిగేది అర్ధకుంభమేళ, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళ. కానీ ఈ కుంభమేళాకి ప్రత్యేకత ఏంటంటే 144 సంవత్సరాలకి ఒకేసారి అరుదైన సంఘటన ఏంటంటే నవగ్రహాలన్నీ ఒకే వరుసలోకి వస్తాయి. మామూలుగా అయితే మనకి చంద్రగ్రహణం ఉన్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలోకి వస్తాయి, ఈ 3 గ్రహాలు. కానీ రేపు మహాశివరాత్రికి 9 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. ఇందులో మనకి బుధుడు, కుజుడు, శుక్రుడు, బృహస్పతి వీళ్ళందరూ ఒక 5 గ్రహాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్లూటో అలాగే జూపిటర్ వీళ్ళు ఈ 2 మాత్రం మసగ్గా కనిపిస్తాయి. వాటిని కూడా మనం బైనోక్యులర్ కానీ లేకపోతే ఉంటుంది కదా దాంతో చూడొచ్చు, శతస్కోప్, దీంతో మనం అయితే చూడొచ్చు. మిగతావైతే స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అరుదైన సంఘటన జరుగుతుంది కాబట్టి ఈ మహాకుంభమేళాకి ఇంత ప్రాశస్త్యం ఉంది.